ಎಲ್ಲರಿಗೂ ವಣಕ್ಕಂ. ನಮಸ್ತೆ ಸಾರ್ವಾಡು. నా రూట్స్ దా తమిళ్. అందుకే నేను తమిళ సినిమా చూసినాక లోపల తమిళ్ ఉప్పొంగి పొంగినది. అందుకే మొత్తం తమిళ్ దా పేసిరా నాంద. సో తమిళ్ దా ರಿವ್ಯೂ దా ಎಲ್ಲಾರು ಮಿಕ್ಸ್ ಫ್ರೂಟ್ దా எனக்கு కంగువ సినిమా రివ్యూ దా. ఎన పేరు సార్వాడు. సోగడు నగేష్కి ఇంకో పేరే ఈ సార్వాడు. సినిమా వాళ్ళకి ప్రేక్షకులే గాడు. ఆ ప్రేక్షకుల్లో ఒకటి సోగడు నగేష్. సోగాడు ఈసారి చూసిన సినిమా పేరే కెంగువే. మెయిన్ యాక్ట్ చేసినారు మన సూర్య గారు, దిశ పటాని, బేబీ డిఎల్ గారు. వీళ్ళందరూ యాక్ట్ చేసి పూడ్చినారు సినిమాలోని. ఇంకా ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, ఈ కథ 1070 సంవత్సరం నుంచి మొదలయ్యి మన 2024 సంవత్సరం వరకు ఎలా రన్ అయ్యింది, అక్కడ టైంలోని ఎక్కడ టైంలోని ఎలా మ్యాచ్ చేసినారు మన డైరెక్టర్. ఈ మ్యాచ్ చేసిన దాంట్లో మన సూర్య గారు ఒక బాబుకు ఒక మాట ఇస్తారు. ఆ మాట 1070 సంవత్సరాల్లో నెరవేరకపోగా 2024 సంవత్సరాల్లో నెరవేరుతుంది. అది ఎలా నెరవేరింది, ఇందులోని దిశ పటాని గారి క్యారెక్టర్ ఏమిటి, అండ్ ఇందులోని బేబీ డిఎల్ గారి క్యారెక్టర్ ఏంటి, ఇది ఎల్లారూ మిక్స్ చేసినదే ఈ కెంగువే. ఈ కెంగువేలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మన సూర్య గారు. సూర్య అన్న యాక్టింగ్ చింపినారు, సిదగొట్టినారు. సూర్య గారు చాలా బాగా చేసినారు, బాగా తీయించుకున్నారు మన డైరెక్టర్ సార్. దిశ పటాని గారు అండ్ బేబీ డిఎల్ గారు సినిమా పరంగా ఓకే, పెద్ద క్యారెక్టర్ ఏమీ ఇల్లే ఎల్లారికి. అండ్ చివరిలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ లీడ్గా సెకండ్ పార్ట్కి కంటిన్యూషన్గా ఒక క్యారెక్టర్ వచ్చి పూడ్చినది. ఆ క్యారెక్టర్ ఎవరు అన్నది నేను చెప్పను, కానీ ఒక చిన్న హింట్ ఇస్తాను. కొత్తగా రీసెంట్గా సత్యం సుందరం అనే సినిమా వచ్చినది. ఆ సినిమాలో చేసిన అతనే ఈ సినిమాలో సెకండ్ పార్ట్కి లీడ్గా చేసినారు. అది ఎవరో మీకు ఈ పాటకి అర్థమై పూడ్చినది అతనే సినిమాలో. ఇంకా మొట్టమొదటిగా ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగు, సినిమా కథని అంత బాగా తెరకెక్కించడమే కాకుండా కొంచెం ఆ కథని మనకి ఎమోషన్గా తగిలినిచ్చినట్టు డైరెక్టర్ గారు చూపించుంటే కథ ఇంకా మంచి స్థాయికి వెళ్ళేదే అనిపించినది. ఎందుకంటే ఎమోషన్ నాకు పెద్దగా అంటలేదు. సినిమాలో కొంచెం బాధ కలిగినది. సినిమాలో ఎమోషన్గా బాధ కలగడం వేరే, సినిమా చూసిన తర్వాత బాధ కలగడం వేరే. ఇదేదా కొంచెం చూసుకోవాలి మన డైరెక్టర్ సారే. ఇంకా యాక్టర్స్ అందరే బాగానే చేసినారు. కానీ ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ మన సిరిత్తె శివగారు డైరెక్టర్ గారి గురించి వస్తే, కథ ఎంత బాగా రాసుకున్నారు, ఎంత బాగా తీసినారు అనే దానికన్నా కథ రాసుకునే దానికన్నా తీసినదే చాలా బాగా తీసినారు. ఎందుకంటే అంత బాగా కనిపించినది విజువల్గా మనకి. కానీ కథని కొంచెం పక్కదారి పెట్టినారేమో అనిపించింది. ఇంతకుముందు ఈయన తీసిన సినిమాలు మన విశ్వాసము, వివేకము, ఈ సినిమాలన్నీ కథ ఎంత రొటీన్గా ఉన్నా కొంచెం మనకి ఎక్కడో ఎమోషన్ తగిలి ఉండాది. ఆ ఎమోషన్ ఇందులో మిస్ అయ్యి ఉండదు. అది కొంచెం బాధ కలిగించినది నాకు. సిరిత్తె శివగారు కొంచెం ఆ ఎమోషన్ని పార్ట్ 2కైనా కొంచెం ఎమోషన్ బాగా కలిగించేటట్టు కథ రాసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కే జ్ఞానవేల్ రాజు గారు స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ అండ్ యువి వంశీ ప్రమోద్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు సినిమాలో కనిపిస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారి విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయన సౌండ్ వాయిస్ డబ్బింగ్ కన్నా ఆయన మ్యూజికే ఎక్కువగా వినిపిస్తుండదు. అది డొక్కులు డోలులో సౌండ్ ఎంత గట్టిగా వినిపిస్తున్నది అంటే కొన్నిసార్లు ఈయన మ్యూజిక్ డామినేట్ చేసినది దేని మాటలకి, అది కొంచెం డామినేట్ చేసి మరి తారా స్థాయికి పోయినది. అది కొంచెం దేవిశ్రీ ప్రసాద్ గారు కొన్ని ప్లేసుల్లో బీజిఎం బాగా ఇచ్చినారు, కొన్ని ప్లేసుల్లో పెంచేసినట్టున్నారు, వాల్యూమ్ పెరిగిపోయినట్టుండి. అదే మరి ఏమో ఎడిటర్ ఏం చేసినారో నాకైతే తెలియదు. కొంచెం సౌండ్ కొంచెం తగ్గిస్తే మనకి కొంచెం వాయిస్ బాగా వినిపించును, అది కొంచెం చూసుకోవాల్సిందే సారు దేవిశ్రీ ప్రసాద్ సారు. అండ్ ఎడిటింగ్ ఇందులో సినిమా చిన్న 2.5 గంటల సినిమాయే కదా, అందులో ఒక ఫైట్ 40 నిమిషాలు, ఇంకో ఫైట్ 20 నిమిషాలు, ఫైట్లు ఉండడం వల్ల అనుకుంటాను సినిమాలో ఫైట్ తీస్తే ఇంకా సినిమా మొత్తం ఏముంటుంది అనుకున్నట్టున్నారు మన ఎడిటర్ సారు. సో ఎడిటింగ్ విభాగం పెద్దగా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ వెట్రి పళనిస్వామి గారు మాత్రం సినిమాటోగ్రఫీ చాలా బాగుండదు. సినిమాలో మంచి పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అది మాత్రం సూర్య గారు అండ్ సినిమాటోగ్రఫీ, ఈ రెండు కూడా చాలా చక్కగా ఉన్నాయి. దీనితో పాటు కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్
చాలా రిచ్గా ఉన్నాయి. ఇంకా సినిమా మొత్తం నాకు అనిపించినది ఏమిటంటే, ఒక్కసారి సూర్య గారి యాక్టింగ్ కోసం ఒక్కసారి సినిమా చూడొచ్చు. సోగాడు ఇచ్చే రేటింగ్ ఈ కెంగువా సినిమాకి 2.2/5. ధన్యవాదములు. అందరూ మన సోగాడికి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు మరీ చెబుతున్నాను. నమస్తే. సార్వాడు షోగాడు నగేష్.